హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లలిత్ వితేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన డాగ్ బ్రీడ్ పేరు పిట్బుల్. పిట్బుల్ గురించి మీరు వినే ఉంటారు. డేంజరస్ డాగ్ అని చాలామంది మీకు చెప్పుంటారు, యూట్యూబ్ వీడియోస్లో కూడా చూసుంటారు. కానీ పిట్బుల్ అంత డేంజరస్ బ్రీడ్ కాదు. 1900s పిట్బుల్ని నానీ డాగ్ అని కూడా అనేవాళ్ళు. నానీ డాగ్ అంటే పిల్లల్ని చూసుకునే వాళ్ళని నానీ అంటారు. నానీ డాగ్ అంటే పిల్లల్ని చూసుకునే డాగ్ అని. పిట్బుల్ అంత ఫ్రెండ్లీ డాగ్. కానీ కాస్త తర్వాత బ్యాడ్ బ్రీడర్స్ పిట్బుల్ని వేరే బ్రీడ్స్తో కలిపేసి వాటిని డాగ్ ఫైటింగ్స్కి వాడేవాళ్ళు. అంతేకాకుండా వాటిని పబ్లిక్గా గొడవలకి కూడా వాడేవాళ్ళు. కాబట్టి పిట్బుల్కి కాస్త అండర్ రేటింగ్ వచ్చింది. అంతేకాకుండా పిట్బుల్ డేంజరస్ బ్రీడ్ అని ముద్ర పడిపోయింది. నేను ఈ వీడియో ఎండ్లో కొన్ని పిట్బుల్ చేసిన ట్రూ హీరోయిక్ యాక్ట్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ మామూలు పిట్బుల్ గురించి తెలుసుకుందాం. పిట్బుల్ ఆరిజిన్ యునైటెడ్ స్టేట్స్, అమెరికా. పిట్బుల్ ఒక టెర్రియర్ డాగ్. పిట్బుల్కి చాలా పేర్లు ఉన్నాయి. పిట్బుల్కి చాలా వేరే పేర్లు కూడా ఉన్నాయి. పిట్బుల్ మీడియం సైజ్డ్ డాగ్. పిట్బుల్ వెయిట్ 10 kg నుండి 35 kg వరకు ఉంటుంది. పిట్బుల్ హైట్ 35 cm నుండి 60 cm వరకు ఉంటుంది. పిట్బుల్ కోట్ ఫైన్గా ఉంటుంది, అంటే కాస్త నార్మల్గా ఉంటుంది. పిట్బుల్ కోట్ మరీ అంత థిక్గా ఉండకుండా నార్మల్గా ఉంటుంది. పిట్బుల్ చాలా కలర్స్లో వస్తుంది. గ్రే, రెడ్, బ్లాక్, వైట్, ట్యాన్, ఎల్లో, ఇలా చాలా కలర్స్లో వస్తుంది. పిట్బుల్కి గ్రూమింగ్ అవసరం లేదు. పిట్బుల్ మోడరేట్గా షెడ్ చేస్తాయి, అంటే మరీ అంత ఎక్కువగా కాకుండా అలా అంత తక్కువగా కాకుండా జస్ట్ నార్మల్గా షెడ్ చేస్తాయి. పిట్బుల్ ఎమోషన్స్ గురించి వచ్చేస్తే, పిట్బుల్ ఒక జోకర్. మిమ్మల్ని ఎప్పుడు నవ్వించడానికి చూసే మంచి కంపానియన్ డాగ్ పిట్బుల్ ఎఫెక్షనేట్, లాయల్, ఫ్రెండ్లీ. అంతేకాకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చేస్తే అగ్రెసివ్గాను స్టబాన్గా కూడా ఉంటుంది. పిట్బుల్ ఇంటెలిజెన్స్ కాస్త యావరేజ్గా ఉంటుంది. ట్రైనింగ్ ఈజీగా చేయొచ్చు. ఒక 25 to 40 రెపిటేషన్స్తో ట్రైనింగ్ ఈజీగా చేయొచ్చు. పిట్బుల్ మంచి ప్లేఫుల్ బ్రీడ్. పిట్బుల్ కాస్త యావరేజ్గా బార్క్ చేస్తుంది, అంటే ఎక్కువగా బార్క్ చేస్తుందని చెప్పలేం, తక్కువగా బార్క్ చేస్తుందని చెప్పలేం. కాస్త ఎక్కువగానే కాస్త పర్లేదు అన్నట్టు బార్క్ చేస్తుంది. పిట్బుల్ కాస్త టెరిటోరియల్. బైటింగ్ పొటెన్షియల్ పిట్బుల్కి హైగా ఉంటుంది. ఎందుకంటే పిట్బుల్ మిమ్మల్ని అటాక్ చేస్తున్నారని చిన్నగా తెలిసినా సరే పిట్బుల్ వాళ్ళని వదలదు. పిట్బుల్ మంచి వాచ్ డాగ్గా కూడా ఉపయోగపడుతుంది. పిట్బుల్కి బయట ప్రపంచాన్ని ఎప్పుడు చూడాలి అని కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో పిట్బుల్ని పెంచుకోవాలంటే మీ వాల్స్ బాగా హైగా ఉండాలి. అంతేకాకుండా పిట్బుల్ ఎక్కడానికి కుదరకుండా ఉండాలి. పిట్బుల్ అపార్ట్మెంట్స్కి పనికిరాదు. పిట్బుల్ లైఫ్ స్టైల్లో కానీ రొటీన్లో కానీ చేంజెస్ ఉంటే కాస్త పర్లేదు అన్నట్టుంటుంది. పిట్బుల్ని ఒక్కటిగా వదిలేస్తే ఉండలేదు. పిట్బుల్ స్ట్రేంజర్ ఫ్రెండ్లీ, అంతేకాకుండా చైల్డ్ ఫ్రెండ్లీ. కానీ వేరే డాగ్స్కి, వేరే పెట్స్తో మాత్రం పిట్బుల్ ఉండదు. పిట్బుల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 10 years నుండి 14 years వరకు ఉంటుంది. పిట్బుల్కి వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ డీమోడెక్టిక్ మేంజే, హిప్ డిస్ప్లేషియా ఇంకా స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తాయి. పిట్బుల్ ఎక్సర్సైజెస్ యావరేజ్గా ఉంటుంది. స్లీప్ కూడా పెద్దగా నిద్ర అవసరం లేదు వాటికి. ఫుడ్ రోజుకి 1.5 to 2 cups వరకు ఫుడ్ వాటికి సరిపోతుంది. వెయిట్ గెయిన్ పొటెన్షియల్ పిట్బుల్కి యావరేజ్గానే ఉంటుంది. పిట్బుల్ కాస్త వెచ్చగా ఉన్న
ప్లేస్లో ఉండడానికి ఇష్టపడుతుంది. పిట్బుల్ డ్రూలింగ్ పెద్దగా చేయదు. డ్రూలింగ్ అంటే సొంగ కార్చటం. పిట్బుల్ ఎక్కువగా సొంగ కార్చదు. సో ఇది డాగ్ బ్రీడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను పిట్బుల్ చేసిన కొన్ని హీరోయిటిక్ యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. అంటే కాస్త మంచి పనులు చేయటం. 2007లో ఫిలిప్పీన్స్లో ఒక కోబ్రా ఒక కిచెన్లోకి వచ్చింది. ఆ స్నేక్ 87 ఏళ్ల లిబరేటా లా విక్టోరియా అను ఆమె గ్రాండ్ డాటర్ మేరియా విక్టోరియా ఫ్రంటెరాస్ దగ్గరికి వెళ్ళింది. ఆ ఇంట్లో ఒక 4 ఏళ్ల పిట్బుల్ ఉంది. దాని పేరు చీఫ్. ఆ పిట్బుల్ ఎవరిని ఎటువంటి దెబ్బలు తగలడానికి ఇష్టపడదు. ఇప్పుడు ఆ చిన్న పాపను ఆ ముసలావిడ ఇద్దరూ కలిసి అరిచినప్పుడు ఆ కుక్క త్వరగా వాళ్ళిద్దరిని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరిని ఆ స్నేక్ నుండి సపరేట్ చేస్తూ మధ్యలో నుంచొని ఆ స్నేక్ మెడ దగ్గర పట్టుకొని మామూలు పైన నుండి కిందకి విసిరేయటం మొదలుపెట్టింది. తర్వాత అంతా హ్యాపీగా ఎండ్ అయింది. చీఫ్ ఫ్యామిలీని కాపాడగలిగాడు, కానీ అనుకున్నంత హ్యాపీగా ఏమీ ఎండ్ అవ్వలేదు. ఎందుకంటే చీఫ్ జాని ఆ స్నేక్ బైట్ చేసింది. ఇంకా చివరికి చీఫ్ చనిపోయింది. జార్జియాలో బాల్డ్విన్ అనే ప్రదేశంలో ఒక ఆమెను జార్జియాలో బాల్డ్విన్ అనే ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే ఆయన చేతిలో ఉన్న కత్తిని తీసి ఎదురుగా ఉన్న అమ్మాయిని పొడవాలని చూస్తుంటే అక్కడ ఉన్న ఆ వీధి కుక్క పిట్బుల్ అనమాట. ఆ వీధి కుక్క ఆమెని కాపాడడానికి వెళ్ళింది. అయితే కాపాడటం సక్సెస్ఫుల్గానే అయింది, కానీ పిట్బుల్ని 5 సార్లు అయినా గుచ్చాడు. తర్వాత ఆఫీసర్ డానియల్ సీలీ ఆ పిట్బుల్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ పిట్బుల్ చావుకి చాలా దగ్గరగా వెళ్ళినా సరే మళ్ళీ ఆ పిట్బుల్ని ఎలా అయినా రీవైవ్ చేశారు. ఇప్పుడు ఆ పిట్బుల్ హ్యాపీగా ఉంది. తర్వాత దాన్ని ఎవరో అడాప్ట్ చేసుకొని హీరో అని పేరు పెట్టారు. చాలా సూట్ అయ్యే పేరు. ఈసారి మన కథలో పిట్బుల్ పేరు లిల్లీ. లిల్లీ వాళ్ళ ఓనర్ క్రిస్టిన్ స్పెయిన్ రైల్వే ట్రాక్ మీద నడుస్తున్నప్పుడు క్రిస్టిన్కి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. కరెక్ట్గా రైల్వే ట్రాక్ మీద కింద పడిపోయింది. అప్పుడే అటువైపు ట్రైన్ వస్తుంది. అప్పుడు లిల్లీ క్రిస్టిన్ని ఎట్లాగట్లో ట్రాక్ అవతలకి లాగింది, కానీ ట్రాక్కి అటువైపు లాగింది, కానీ లిల్లీకి మాత్రం ఇంటర్నల్ ఇంజురీస్ ఫ్రాక్చర్స్, అంతేకాకుండా క్యాటాస్ట్రాఫిక్ డ్యామేజ్ టు రైట్ లెగ్ అయింది. సో ఇంకా లిల్లీ బ్రతకలేదు. ఈ స్టోరీలో పిట్బుల్ మనిషిని కాకుండా ఒక కిటన్ని కాపాడింది, అంటే పిల్లని కాపాడింది. యానిమల్ రెస్క్యూ గ్రూప్ వాళ్ళు టెక్సాస్లో యానిమల్ రెస్క్యూ గ్రూప్ ఎంప్లాయీస్ ఒక పిట్బుల్ని చూశారు. ఆ పిట్బుల్ ఒక పిల్లని కాపాడుతూ వస్తుంది, అంటే ఆ పిల్లని అది అడాప్ట్ చేసుకున్నట్టు. తర్వాత ఆ పిట్బుల్ పేరు పిట్టి అని పెట్టారు. దీని తర్వాత ఆ కిటన్ని ఆ చిన్న పిల్లను ఆ పిట్బుల్ని రెండింటినీ అడాప్ట్ చేసుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ పిట్బుల్ ఫ్యాక్ట్స్ వీడియో. పిట్బుల్ మీరు అనుకున్నంత డేంజరస్ బ్రీడ్ ఏమీ కాదు, కాబట్టి కన్సిడర్ చేసి పిట్బుల్కి కూడా ఒక ఆప్షన్ చూపియండి.
సో దిస్ ఈజ్ లలిత్ వితేష్ సెండింగ్ ఆఫ్ బాయ్.